స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, విదియ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ మాత సమస్త జగదా మధుగైడ భారే శ్రీ స్వామిన శ్రుత జన ప్రియదానశీలే. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందు తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామినః అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి గురువారం తిరుప్పావడ సేవ జరుగుతుంది. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం శ్రీ స్వామివారికి 450 కిలోల అన్నప్రసాదాన్ని, పులిహోర, లడ్డు, వడ తదితర పిండి వంటలను నివేదన చేసి అర్చక స్వాములు వేదోక్తముగా అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమాయ నమః, నార కవిగుం సంరాజపతి జనానామాసన్నామాత్రం భూపదీపానంతరం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. దేవస్య పురాణ పురుషోత్తమస్య అఖిలహేయ ప్రత్యేనీక కళ్యాణ శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాదితమక్షతం కృతచేతనమందే వాసుదేవాయ ధీమహి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి నిరంజనాయ. ధనుర్మాసం సందర్భంగా శ్రీ స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో
నవకలశ పంచామృతాభిషేక సేవను నిర్వహించారు. నమో త్వమేవ ప్రత్యక్షం శ్యామః వర్ణస్సకోహిత అధాధి జ్యోతిషం ప్రజా సంగత్మో అధర కోహిత వృషభో విశ్వరూప విరోహ సహస్రావల్షా వివయం రోహేమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చంద్రాం హిరణ్యం విందేయం అశ్వపూర్వాం రథమధ్యామస్తి నాద ప్రభయే శ్రియో చంద్రాఖ్యా లక్ష్మీ కీర్తిమృత్ గంధద్వారాంధురాదర్శమయశ్రీ శ్రయతా మాతరం పద్మమాలిని. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ఓం వరగుణస్తోమ భూషోర్ధానం దివారతి పృథివ్యామేశ్వానరమృతాయ జాతమగ్నిం భగవాన్ సత్యస్థో సత్యశాంతిరస్తో స్థానా ప్రభాత్యాదాకర్తపవర్ణో శరభామేధవందధరేదం పరమంబభేత్రమస్తుతేజః వచ్చినటువంటి ఎంతో దూరం నుంచి ఉన్నటువంటి మొత్తం కన్యదాన వేటి వల్ల తల సుతల తల భలగ్నే సవద ధ్రువం ధరాధర ఇంద్రశ్చాట్నే ఓం ధ్రువం చూడండి గోవింద సజీవ శరథాం శోకరక్షణ హేతునా ఆదిత్య కటేశ మంగళ స్వర్ణగిరివాస గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.